ఉన్నారు. మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అయ్యా, పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు, మేము తలుచుకుంటే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా కూల్చోగలిగేటువంటి సామర్థ్యం కలిగింది. ఇవాళ కేబినెట్ లో ఒక్క మా ఆదివాసి అక్క, మా సమ్మక్క సారక్క వారసురాలు, మా అక్క, మా సీతక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది అబ్బా. 10 సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి అబ్బా. బంజారాలు, లంబాడీలు, వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా ఆదివాసి మా అక్క వస్తే ఈ రోజు కూడా వార్వనీయకుండా కుట్రపూరితంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పార్లమెంటరీ అనేటువంటి మాజీ సీతారాం నాకు చెప్తున్నాము, నువ్వు కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది నీకు కూడా. కాబట్టి అదే ప్రజానికం, ఆదివాసీ ప్రజానికం కూడా ఆ పార్లమెంటరీలో ఉన్నది. కాబట్టి